ఉండనియండి, కొన్ని రోజులు ఉండనియండి. ఆమెకు కూడా మనశ్శాంతి ఉంటది. అక్కడికొస్తే దయ్యం పట్టిందని. ఏ రాత్రి చనిపోతదో తెలియదు, ఏ రాత్రి పారిపోతదో తెలియదు. మధ్యరాత్రి మెట్ల కిందకెళ్ళి సరే ఎళ్ళిపోయేది. ఫైనల్ గా వదిలేసొచ్చారు. వదిలేసొచ్చినాం హ్మ్. సార్. సాయంత్రమే సార్. రైట్. వదిలేయగానే మేము రోడ్డు మీదకొచ్చినాం. బైక్ తాళాలు గుంజేసుకున్నది. ఓకే. అయితే బాబన్నాడు, "సరే వాళ్ళు పెట్టిన బైక్ అని గుంజేసుకున్నదమ్మ. మనది ఇంటి దగ్గర ఉన్నది. మనం వాడుకుందాం మన బైక్. సరే వదిలేసేయమ్మ బస్‌కెళ్ళిపోదాం" అనేసి బైక్ కూడా పెట్టారా? పెట్టారు సార్. హ్మ్. మాకు ఆల్రెడీ ఉంది సార్ అప్పటికే బైక్. సరే సో, వాళ్ళు పెట్టింది బాబు ఏం ఇంపార్టెంట్. చేశాడంటే రోడ్డు మీదకి తీసుకొచ్చిండు. తీసుకొచ్చిన తర్వాత ఆ రోడ్డు మీదకి ఇంకా పరుగున ఇద్దరు ఆడపిల్లలు, ఆ తల్లి, మళ్ళీ పాస్టర్ అమ్మ వీళ్ళందరూ వచ్చేసిండ్రు ఇంకా రోడ్డు మీదకి, ఆ అంబేద్కర్ బొమ్మ దగ్గరికి వచ్చేసి, మేము ఆటో కోసం వెయిట్ చేస్తుంటే వచ్చి కాళ్ళ మీద పడతారు ఇంకా రోడ్డు మీద. కదలనివ్వరు, ముందుకు వెళ్ళనివ్వరు, వెనకకు రానివ్వరు. మీరు ఒప్పుకోండి, అమ్మాయిని తీసుకెళ్ళండి, నా పరిస్థితే బాలేదు, ఇప్పుడు వచ్చేది ఉంటే దాన్ని నన్ను ఇద్దరిని గొడ్డలతో నరికేస్తాడు ఇంకా. మీరు ఇంత చేసి నా బిడ్డను కాపాడిండ్రు, మీ పేరేముంటది మమ్మల్ని చంపితే? మీరు ఎట్లాగో తీసుకుపోండి, నేను వచ్చి నచ్చి చెప్పుకుంటా. మరి ఇట్లా ఇట్లా వాళ్ళ అమ్మ ఫ్యామిలీ కన్విన్స్ ఉంటుందా? కన్విన్స్ చేస్తే దేవుడా ఇంకా తప్పదనుకోని, సరేరా తీసుకెళ్దాం నాడు, వీళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలి ఏయ్! అని తీసుకొచ్చేసినామండి. భలే విడ్డూరంగా ఉన్నారు. నాకు నిజంగా- తీసుకొచ్చేసినామండి. వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలి, మరి దీన్ని ఎందుకు నరికి మీ చంపాలి సైడ్ మనం? ఎవరు లేరమ్మా ఇది మా support మెగా మీకు? లేరు సీరియల్, డైలీ లేరు సీరియల్ సార్. కూడా మా కాదు. మమ్మీ, నేను, ఇప్పుడు మా ఫాస్ట్ బాబు గా కదా, వీళ్ళు వీళ్ళు కూడా వాళ్ళ అమ్మ తరపునే వాళ్ళ వాళ్ళ మాట్లాడారు. తరపునే, వాళ్ళ లేకుండా చూపించిన అమ్మాయి ఇది వీళ్ళ కాబట్టి version, వాళ్ళ మరి వాళ్ళ తరపునే version ఎలా మాట్లాడిండ్రు ఉందో. సార్ వాళ్ళు కూడా. హ్మ్. అయితే నేను తెలుస్తుంది, రియాలిటీ తెలుస్తుంది కొంత. నేను ఓకే, అది చెప్పండి. చేసుకున్నాను మేడం, యాక్సెప్ట్ చేశాను, తీసుకొచ్చాను. మళ్ళీ ఆ, ఎంతకాలం ఉంది? మళ్ళీ ఒక 1 మంత్ అట్లా ఉంది మేడం. రాత్రి పగలు ఈయన తిప్పాలి. మళ్ళీ కండిషన్ ఏం పెట్టిందంటే, ఈయనకి 16,000 శాలరీ వస్తుంది మ్యామ్. నాకు 10,000 ఇవ్వాలి, ఆమెకు 6,000 ఇవ్వాలి కంపల్సరీ. కాదమ్మా, ఆవిడ మీ కాళ్ళు పట్టుకుని బతులాడి ఎదురు వాళ్ళే కండిషన్ పెట్టారా? వాళ్ళేం పెట్టలేదు మ్యామ్, అమ్మాయి అమ్మాయి పెట్టింది. పెట్టింది. అమ్మాయి పెట్టింది. అదే ఆ కండిషన్, అసలు నిన్ను తీసుకెళ్ళటమే ఎక్కువ అమ్మా, మళ్ళీ నీ తొక్కుల కండిషన్ ఏంటని మీరు అనుంటారు ఈ కదా. బాబు నాకు చెప్పలేదు మేడం. ఓకే. మెయిన్ థింగ్ ఆయన ఆయన కంట్రోల్లో పెట్టుకున్నది. కంట్రోల్ అనే కాదులే, మళ్ళీ ఏ First- సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటదనే భయం కూడా ఉంది. ఆ, మీ ఆ, ఆవిడకి. ఉంది, బ్లాక్ ఉంది మెయిలింగ్ సార్. సిస్టమ్ ఎక్కువ ఉంది కాబట్టి ఎప్పుడు ఉంది అదే సార్, భయం. వాడికి ఆ ఎక్కువ భయం కూడా సార్. ఉంది కాబట్టి నాకు చెప్పకుండా నెక్స్ట్ మంత్ ఇచ్చేసరికి శాలరీ 10,000 నాకు టీమ్ చేసి ఆమెకి ఇచ్చేసరికి, నాకు ఆమెకి ఇచ్చిండని నాకు అలా ఎన్ని తెలియదు. మంత్స్ ఇచ్చాడు? 6-7 months అబ్బా, ఇచ్చిండు. ఏం మీకు చేసింది ఆ తెలీదా? డబ్బులతో? నాకు తెలియదు మ్యామ్ ఏం చేసింది. మీరు అడగను కూడా అడగల, 6,000 ఏం చేస్తున్నావు అమ్మా ఇంట్లో కూర్చొని అని. నాకు అసలు ఆమె తీసుకున్నట్టు కూడా బాబు నాకు చెప్పలేదు. ఆ. ఈయన చెప్తలేడు, ఆమె తీసుకున్నట్టు కూడా నాకేం మాత్రం డౌట్ రానిస్తలేదు. మీ అమ్మ దగ్గర నుంచి ఆ అన్ని- విషయం దాయటానికి కారణం ఏంటి? ఆమె చెప్పొద్దు అంటుండే సార్, నన్ను బయటికి తిప్పవా, నువ్వు పెళ్లి చేసుకున్నది ఎందుకో ఇట్లా చెప్తే ఏం చేస్తానని చెప్పింది. చెప్తే ఇట్లా చచ్చిపోతా నేను, మళ్ళీ అదే బ్లాక్ మెయిల్. అదే అలా ఒక చచ్చిపోతా 5-6 నేను. నెలలు ఉంది. ఇంటికి మళ్ళీ లాస్ట్ లో ఏమైంది? పన్నెండు లాస్ట్ లో గంటలకు ఏమైందంటే, వెళ్ళిపోతుంది సార్ మా నడుచుకుంటూ. పిన్నికి 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయి మ్యామ్. హన్మకొండ నుంచి హైదరాబాద్ తీసుకొస్తున్నారు గాంధీ హాస్పిటల్ కి. ఎమర్జెన్సీ ఫోన్ వచ్చింది మ్యామ్ June 6 కి. బాబు అమ్మ ఏ year? 2022లో మ్యామ్. పోయిన బాబుకి సంవత్సరం. ఎమర్జెన్సీ కాల్ వచ్చింది డ్యూటీ దగ్గరికి. ఆయన ఇంటికి వచ్చి మా మమ్మీని తీసుకొని హన్మకొండ వెళ్ళిపోయాడు మ్యామ్. వెళ్ళిపోయి ఇట్లా సీరియస్ గా ఉందంట అమ్మమ్మ, చూద్దాం రా అంటే సరే అనేసి వీళ్ళిద్దరు వెళ్ళిపోయినరు. నా కోడలు నేనే ఇంట్లో ఉన్నాం. ఇంట్లో ఉంటే సరే ఆ రోజంతా ఈయన ఫోన్లు ఎత్తలేదు. అమ్మాయి నా ఫోన్లో నుంచి చేయకుండా పక్క వాళ్ళ ఫోన్ తీసుకొని చేసింది. చేసి దాంట్లో నుంచి మాట్లాడితే వాళ్ళ అమ్మలకు చేస్తుందేమోలే అని నేను కూడా కామ్గా ఉన్నాను. ఇంకా ఫోన్లు మాట్లాడుతానే ఉంది, మీకు దొరికేసింది. దొరికేసింది. అట్లా చేసింది. ఆ రోజు ఏమైందంటే మా పిన్నిని తీసుకొచ్చారు. మా మమ్మీని ఇంట్లో దిగబెట్టి రాత్రి 1 గంటకి బాబు నేను కలిసి గాంధీలోకి వెళ్ళాము. ఆ రోజంతా ట్రీట్మెంట్ చేసిండ్రు. తెల్లారి డయాలసిస్ చేయాలి, హోల్స్ పెట్టిండ్రు ఆమెకు అన్ని. అదంతా చూసుకొని వచ్చేసరికి బ్లడ్ ఎక్కించాలి. 1 బాటిల్ బ్లడ్, 2 బాటిల్ బ్లడ్ కావాలంటే బాబు ఇచ్చిండు మ్యామ్. ఒకటి వాళ్ళ కొడుకు ఇచ్చిండు, రెండోది బాబు ఇచ్చిండు. మా అమ్మమ్మనే కదా అనేసి ఈ పిల్లోడు ఇస్తే, నాకు చెప్పకుండా నువ్వు బ్లడ్ ఎందుకు ఇచ్చినావు, ఆ పాయింట్ మీద గొడవ జరిగింది. ఆ ఈసారి. పాయింట్ కూడా మీద మళ్ళీ జరిగింది. ఇద్దరు కలిసి గొడవ పెట్టుకున్నారు. దానిలోకి నేను ఇన్వాల్వ్ కాలేదు మ్యామ్. ఎందుకంటే నాకు ఇంటి నిండా చుట్టాలు ఉన్నారు. ఆమెను చూడ్డానికి వచ్చిన వాళ్ళంతా మా ఇంట్లోనే స్టే. ఇంకా నాకు ఆ బిజీలో నేను ఉండిపోయాను. వీళ్ళిద్దరు గొడవ నేను పట్టించుకోలేదు. అట్లా 18 days ఆమె ఇక్కడే హాస్పిటల్లోనే ఉంది మ్యామ్. ఆమెకి టిఫిన్లు ఇవన్నీ చేసుకొని ఆమెను 18th రోజు డిశ్చార్జ్ అయ్యి మన ఇంటికి వచ్చిండు. వచ్చిన తర్వాత 19th రోజు డయాలసిస్ చేసి పంపించేసేయాలి వాళ్ళని ఊరికి. సరే అని చెప్పి ఆ రోజు డయాలసిస్కి తెల్లారి వెళ్ళింది. వచ్చింది ఆమె పడుకుంటే కార్ దొరకలేదు. అప్పటికి రాత్రి 10:30 11 అయింది మ్యామ్. మేమంతా భోజనంకి కూర్చున్నాం.
వచ్చిన చుట్టాలు ఒక 4-5 ఉన్నారు. వాళ్ళ కొడుకు, కోడలు ఉన్నారు. మా పిన్ని వాళ్ళ కొడుకు. మేమంతా కూర్చున్నాము. అమ్మాయి లోపల నుంచి చక్కగా వెళ్ళిపోయింది. ఈ బాబు పొద్దంతా ఆమెతో మాట్లాడలేదు. మేమెవ్వరం కూడా ఆమెను పట్టించుకోలేదు, మాట్లాడలేదు. మీ బిజీలో మీరు మా ఉన్నారు బిజీలో మేమున్నాం. పేషెంట్‌ని చూసుకోవాలి. ఎక్కడికి ఆమెను వెళ్ళిపోయింది 10ంటికి? బయటకెళ్ళింది మ్యామ్. అంటే ఇటు సైడు మెట్లుంటాయి. ఇటు సైడ్ కూడా మెట్లుంటాయి. సో, ఇట్లా నుంచి వెళ్ళిపోయింది. మేము తింటుంటే ఆ పక్క నుంచి దారి చేసుకొని వెళ్ళిపోయి అటు నుంచి వచ్చి ఆ మెట్ల మీద కూర్చున్నది. అటు సైడ్ డోర్ దగ్గర. డోర్‌కి ఎదురుగా అయితే లేవు. కిందకెళ్ళాలి కొంచెం. సరే కనిపించలేదు. కూర్చుంది. మాకు కనిపించలేదు. ఎదురింటి వాళ్ళకి కనిపిస్తుంది ఆ అమ్మాయి కూర్చున్న చోటు. అయితే ఈ అమ్మాయి కూర్చొని బ్లేడ్ తీసుకొని మెల్లిగా చేయి కోసుకుంటుందంట అక్కడ. ఓర్ని. వాళ్ళెందుకో ఇట్లా చూస్తే బ్లడ్ అంతా కారిపోతుంది. ఆంటీ, ఆంటీ అని వాళ్ళు హాస్పిటల్‌లోనే జాబ్ చేస్తారు. వాళ్ళు తొందరగా పిలిచిండ్రు. పిలిస్తే అన్నాలు వదిలేసి టక్కున బయటకెళ్ళినాం. ఏం జరుగుతుందంటే చెయ్యి కోసుకుంది మీ కోడలు అని చెప్పి అరుస్తున్నారు వాళ్ళు. ఆ బ్లడ్ పోతుంది. ఆమె వెంటనే ఆ పక్కింటి వాళ్ళ పెద్దావిడొచ్చింది. వచ్చి చెంప మీద నుంచి లాగి కొట్టింది. కొట్టి ఆ బ్లేడ్ తీసుకొని ఆ పక్కన పడేసి, "ఇదేనా మనిషివేనా నువ్వు? వాళ్ళేమంటున్నారు? వాళ్ళే ఏదో బిజీలో ఉన్నారు. నువ్వు ఇట్లా చేస్తావా? వాళ్ళని ఎందుకు బదనాం చేస్తున్నావు?" వాళ్ళ మమ్మీ, డాడీ రాత్రికొచ్చారు. చూసారు. వాళ్ళ ఆమె వాళ్ళకి లోపల సీన్ అర్థమైంది. ఇప్పటికే 5వ సారి ఇవిడ సూసైడ్ అటెంప్ట్. ఇంకా మేము మీరు ఎట్లాగే యాక్సెప్ట్ చేయరని వాళ్ళకి అర్థమైంది. అర్థమైంది మ్యామ్. జూన్ నేనైతే వాళ్ళ 2022లో అమ్మతోని అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయారు. వాళ్ళ అమ్మతో గాని, వాళ్ళ డాడీతో గాని నేను 1, 2 ఏం మాట్లాడలేదు ఇంకా. నేను మౌనం వహించాను. నాకు కొద్ది ఈ అమ్మాయి అన్నంత విసుగొచ్చింది. అట్లా ఓకే. వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. తర్వాత ఏమైంది? వాళ్ళు తీసుకెళ్ళి ఒక 1 వీక్ పెట్టుకొని మళ్ళీ తెచ్చి వదిలేసింది మేడం. అదే మీ దాంతో మీ ఇల్లు ఒక డంపింగ్ ఓకే. మళ్ళీ వదిలేసిన తర్వాత ఏమైంది? మళ్ళీ వదిలేసిన తర్వాత ఇంకా బాబుకి టార్చర్ ఇక. జూలై 27 వరకు ఉంది. బాబు ఊరికెళ్తే అమ్మని తీసుకురావడానికి వెళ్తే బాబుతో పాటు వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి జూలై 29కి బాబు రిటర్న్ అయితే ఆ బండి మీద నుంచి మా అమ్మని తోసేసింది. బాబుని తిట్టడం అంట. నన్ను మా ఇంట్లో వదిలేసి ఎన్ని ట్విస్ట్లు, ఎన్ని హరాస్మెంట్లు, ఎన్ని అమ్మను adjustments మోచేత గుద్ది గుద్దితే గుద్ది ఇక్కడ కింద పగిలిపోయింది పడేసింది మేడం. ఎముక ఆ వీడియో కూడా పగిలిపోయింది. ఉంది. రిపోర్ట్స్ ఉన్నాయి మా దగ్గర. అమ్మ అవును. కన్ను పోయింది. కన్ను పోయింది. ఆమెకు ట్రీట్మెంట్ చేసేసరికి కనీసం 60,000 ఖర్చు వచ్చింది మేడం నాకు. ఆ ముసలి ఆవిడ క్యాన్సర్ పేషెంట్. మరి ఎందుకంటే భరిస్తున్నారండి? గట్టిగా మాట్లాడి ఇంట్లోంచి వెళ్ళిపోని చెప్పొచ్చు కదా. చెప్పాను మేడం. వీడియో రికార్డింగ్ ఉందని చెప్తున్నాడు మీ అబ్బాయి ఇక్కడ. ఉన్నాయి మేడం. మరి అన్ని అవన్నీ పోలీస్ audio కంప్లైంట్ video- ఇవ్వాల్సింది కదా మీరు. నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి చిలకలగూడ పిఎస్కి వెళ్ళాను సార్. వెళ్తే ఎక్కడ పడిందో అక్కడ ఇవ్వమన్నారు సార్ వాళ్ళు. మళ్ళీ అమ్మని తీసుకొని కరీంనగర్ వెళ్తే అక్కడ పోలీస్ కంప్లైంట్ ఇస్తే అమ్మని చూసి ఆ పోలీసులు ఏమంటున్నారంటే, ఇంత పెద్ద ఆవిడ మేము పిలిచినప్పుడల్లా మీరు హైదరాబాద్ నుంచి ఈమెను ఏం తీసుకొస్తారా? ఆమె నడవలేని స్థితిలో ఉంది, మీకంటూ మాట్లాడగలరా? కాదమ్మా కళావతి, మీకంటూ ఒక సపోర్ట్ లేదు అంటున్నారు. లేదు మీ సార్. అబ్బాయిని చూస్తే అర్థమైంది. ఆ నోట్లో నాలుకే లేదు, ఉమ్. వాడు మాట్లాడు. సో అలాంటప్పుడు పోలీసులు ఒకటే కదా దిక్కు. మీరు 600 600 మీ ప్రాణాలు సార్ మీరు పోలీస్ తీసుకొచ్చి కంప్లైంట్ కదండి. తీసుకోలేదు. మేము తీసుకోకపోవడానికి 2 times రీజన్ వెళ్ళాం సార్. చెప్పారు వాళ్ళు. మేము 2 times హుజరాబాద్ వెళ్ళాము. అక్కడ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వద్దంటే వద్దన్నారు. ఇక్కడ మేము చేస్తాము కానీ ఆ అమ్మాయి మీరు పిలిచినప్పుడల్లా అమ్మని తీసుకొని రాలేరమ్మా, ఆమె ఇది అవుతుంది అంటే మీరు ఇక్కడ కేసు తీసుకొని అక్కడికి ట్రాన్స్ఫర్ చేయండి సార్, మీకు కాలు మొక్కుతానని కూడా అన్నాను నేను ఆ ఎస్ఐతో. లేదు మేడం మేము తీసుకోము, ఏమనుకోకండి. తర్వాత ఏమైంది? తర్వాత గోల్స్ తీసుకోలే, మీరు ఆగారు. మేము ఈ ఆగిపోయినాం. అమ్మాయి మళ్ళీ ఎన్ని రోజులు ఉంది? ఒక్కటే రోజు మేడం. ఆ తర్వాత అమ్మాయి వచ్చి 29 తీసుకెళ్ళిపోయారు. 30 రోజు 30కి ఇక్కడికి వచ్చినాం మేడం. ఇక్కడ నుంచి బాబు ఫస్ట్ రోజు ఆగస్టు ఆగస్ట్ 1 first. రోజు అమ్మాయి చెప్పులు వేసుకొని వెళ్ళిపోతుంది మెట్లు దిగి. బాబు అప్పుడు డ్యూటీకి టైం అవుతుంది, వాడు వెళ్ళాలి కాబట్టి వాడు చెప్పులు వేసుకుంటున్నాడు. ఈ అమ్మాయి కిందకి వెళ్తుంది, బాత్రూమ్కి వెళ్తుందేమో అని వీడు అనుకున్నాడు. కిందకెట్టి వెళ్తున్నా ఝాన్సీ పైకి రానంటే నేను వెళ్ళిపోతాను, నేను కాదమ్మా, ఉండనే అమ్మాయి ఉండను. ఇంటికి వెళ్ళిపోయిందా? వెళ్ళిపోలేదు మ్యామ్. వీడు తీసుకొచ్చిండు. మళ్ళీ ఎందుకు తీసుకొచ్చి తీసుకొచ్చాడు? వెళ్ళిపోమనవలసింది కదమ్మా. మెట్ల మీద ₹1 లేదు చేతిలో. ఎటన్నా వెళ్ళి చేస్తే మేము లోపలికి అవుతాం కదా మరి. ఓకే. తర్వాత ఏమైంది? మళ్ళీ వాళ్ళ పాస్టర్ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ అమ్మలకు ఫోన్ చేస్తే వాళ్ళు సాయంత్రం వచ్చిండ్రు మేడం. మా పాస్టర్ వాళ్ళని పిలిచినాం, ఇంకా ఆ సారి అందరిని పిలిచినాం. పిలిస్తే అప్పుడైనా లాస్ట్ గా అమ్మాయిని పంపించారా? మళ్ళీ పంపించాం మేడం. ఓకే. వాళ్ళ అమ్మ వచ్చి ఆగస్ట్ 1, 2 తీసుకుపోయింది. నుంచి అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటుంది. అయిపోయింది. తర్వాత ఏమైందో వెళ్ళిపోయింది. చెప్పండి. 2nd కు మా మీద ఇట్లాంటి కేసు పెట్టింది. ఎప్పుడు ఏది? పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పోలీస్ ఇచ్చారా? స్టేషన్ లో కంప్లైంట్ జూలై 19కి కోసుకున్నది. కానీ ఆగస్ట్ 1 రోజే కోసిండు నా భర్త నా అత్త కలిసి అని. ఆ రోజు కంప్లైంట్ అట్లా కొత్తగా ఎక్కడ పెట్టింది. పెట్టింది కంప్లైంట్? సిద్దిపేట ములుగు పోలీస్ వాళ్ళది అక్కడ. అక్కడే కేసుకు పేపర్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి మేడం. ఇవ్వండి అమ్మా ఒకసారి. సో అదే ఇప్పుడు వీళ్ళ మీద కేసు పెట్టినందుకు వీళ్ళు ఇక్కడికి వచ్చి చెప్పుకుంటున్నారు అదా. అంతే. ఎందుకంటే అమ్మాయి ఫాల్స్ కేసులు వేసినట్టే కదా. ఓహో. ప్రొసీడింగ్స్ ఎదురు ఆ అమ్మాయి ఇది చేసి అమ్మాయి కేసులు. మళ్ళీ కేసులు పెట్టిన తర్వాత మేడం ఉమ్. ఇవన్నీ మళ్ళీ ఫోన్ మెడికల్ చేసి రికార్డ్స్ ఉన్నాయమ్మా. నువ్వు రా ఆ, నన్ను ఉన్నాయి. తీసుకపో, నేను ఇట్లుండను అట్లుండను అని అంటే మళ్ళీ పోయినాం మేడం.
ఇప్పుడు కేసులు పెట్టి ఏం పోలీస్ ఆశిస్తుంది స్టేషన్ ఆవిడ మీ దగ్గర ఏమైందమ్మా? నుంచి? ములుగు పోలీస్ స్టేషన్ లో ఇది ఎఫ్ఐఆర్ కాపీ. దీని వాళ్ళు గురించి మాట్లాడతా, ఈ సెక్షన్స్ గురించి లాస్ట్ లో మాట్లాడతాను. మమ్మల్ని ఏమైంది? పిలిచారు మేడం వాళ్ళు. కౌన్సిలింగ్ ఇచ్చారా? అంటే ఏమంటారు? కేసు కౌన్సిలింగ్ లో పెట్టిన ఏమంటారు? తర్వాత సెకండ్ కేసు పెట్టారు, థర్డ్ కి వాళ్ళ నుంచి ఒక పిలుపు వచ్చింది. కానిస్టేబుల్ వచ్చారు మ్యామ్. వచ్చి వీడియోలు అన్ని తీసుకున్నారు, అన్ని రూమ్లు వీడియోలు తీసుకుని ఆడియో అదంతా చేసుకున్నారు. నేను ఏం మాట్లాడలేదు ఆయనతో. నేను ఈ రిపోర్ట్స్ మాత్రం ఆయన ముందు పెట్టాను మ్యామ్. పెడితే ఆయన అవి కూడా ఫోటో తీసుకొని ఏం మాట్లాడలేదు మేడం. మీరు 5వ తారీఖు అక్కడ ఇది ఇప్పుడు కోర్టులో CI నడుస్తుందమ్మా లేకపోతే లేదు ఇంకా మేడం. పోలీస్ స్టేషన్ లో పోలీస్ స్టేషన్ లోనే ఉంది. సరే, మరి వాళ్ళతో మీరు ఏమనుకుంటున్నారు అంటే అమ్మాయిని తెచ్చుకుందామనా ఇంకొకసారి అయినా? మీకు ఆల్రెడీ అలవాటు కదా ఆవిడ మాకొద్దు సూసైడ్ మేడం. చేసుకోవడం, మీరు తెచ్చుకోవడం. మాకొద్దు మేడం. ఆమె మరి ఈ మమ్మల్ని కేసు చంపడం. ఏమైనా సెటిల్మెంట్ ఎందుకు చేసుకోలేదు? మ్యూచువల్ డైవర్స్ ఏమైనా అడిగారా? వాళ్ళు అసలు డైవర్స్ ఇస్తా అంటలేరు, ఇయ్యను అంటలేరు. వానికి నేను పోనని పిల్ల అంటది. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.